చదువు నేర్పిస్తున్నారు. సరస్వతి దేవి పెట్టించి నిలబట్టే సమస్తానము అట్ట నాగేష్ గారు నాగేష్ టైగర్ షూటింగ్ పోలేదు కదా నాగేశ్వరరావు. మరి నాగేశ అటువంటి ఒకరా సావిత్రమ్మ గారైనా మరి అటువంటి ఒక ఇద్దరు బిడ్డలు. చనిపోయిన బిడ్డ పేరు ఉండే మన అమ్మగారు అటువంటి చనిపోయి సర్గ నివాసరాలైంది. మా మాత్ర శాంతి ఉండాలి. ఆడవిల్ల దీవెన అత్తివాళ్ళ దీవెన ఒగ్గోల దీవెన వడ్డీళ్ళు ఉండాలి. మరి ఒక్క బిడ్డ కోటికి పడిగేస్తా పేరు బుద్ధి పేరు అమ్ములు అమ్మగారు అటువంటి ఎల్లమ్మ పేరు మీద పుల్లపూలు కూడా దేవుళ్ళు వేసేసి దేవుళ్ళు ఇట్లా తడుపులు తీసి దేవుళ్ళకి తీసి రాముడా రామన్న రాఘవ రామ రామ ఇష్టమైన దేవత రేణుక ఎల్లమ్మ నిన్ను దర్శ వేళాలయ రామ రామ హృదయంలో మెలుకోవు దేవి ఎల్లమ్మ ఉజలకు ఎల్లాలయ రామ రామ ఓలే మెలుకోవు దేవి ఎల్లమ్మ గౌలకు ఎల్లలయగా రమ రామ గడియందు మెలుకోవు రేణుకెల్లమ్మ పూర్వకాలం నాడు ఎండుకొండ కైలాసం ఏక జిల్లా శివుడు ఆరిత్రప్పుడు ఉమ్మడి పట్టుశాయ కూరగల్ల వాడిపోతే కొండ నాయకుడు వాయి భూషణాలు పెట్టినమ్మ పార్వతమ్మ దక్షిణ కన్న బిడ్డ దక్షయాది పార్వతమ్మ గోమంతుడి కన్న బిడ్డ ఏమవుతుంది పార్వతమ్మనైనా రాజులకు వచ్చే తీట మార్గం దేవుడికి వచ్చే తీవేట మార్గము చెట్టు చూద్దామని దేవదంగమయ్యా గంటల బెల్లంది మీద కూర్చొని చెప్పల దంగమయ్య తేలాడుకుంటా మబ్బుల దంగమయ్య మాట్లాడుకుంటా అలా కూడా అడవి లోపల వెళ్ళిపోతా ఉన్నారే అడవి లోపల వెళ్ళిపోతుండగా భూలోక నగరం దుఃఖడదు కాంచాల మధ్య కింద ఉన్నది కోగిళ్ళ పుట్ట పుట్టనే అంటమైంది అంటవే బిడ్డ రూపమై ఆది పరాశక్తి అడవిలో అవతారం ఇది కెవ బాలకెవరీరుతున్నది
వీళ్ళ సప్పుడు పార్వతమ్మ రథాన్ని ఆపవన్నది రథాన్ని ఆపి ఆ శివ పార్వతులైనా ఇట్లా వేస్తుంది దేవుళ్ళ మీద వేస్తుంది ఎత్తి వేస్తుంది మరి అటువంటి ఒకవేళనైనా శివపార్వతులు అటువంటి ఎప్పుడైతే ఆ కార్నెలు పుట్టకాడుకొచ్చి పుట్ట కన్నెలు చూసేవరకల్లా లోపల ఉన్నది మహాదొడ్డ పిండమే సూర్యవేడు కడలు చంద్రవేడు కడలు కోటి సూర్యులు ఉదయించినట్టు ఆడివిల్ల అమ్మాయి ఉన్నది ఆడివిల్ల అమ్మాయి ఎట్లా బయటికి వెళ్ళాలని చెప్పి దేవా సంగమయ్యా పుట్టకు తలాపు చేసి శివుని జడ వదిలిపెట్టి జడ పట్టుకొని అమ్మవారు జగన్మాత బ్రహ్మాండమంది అమ్మ ఒళ్ళు కూడా దుఃఖింది రామ రామ ఆడి వెళ్ళరా ఆడవిల్లమ్మ ఆయన కళ్ళ చూసిండు దేవదంగమయ్యా పార్వతమ్మ చూసి ఏమంటుంది నాదా ఓ దంగమయ్యా మన కూతురు ఆడ కొడుకు లేను బలగం ఎత్తిపాడు ఆడబిడ్డలు లేను నాదా తోటి పెంచి పెద్ద చేద్దామని చెప్పి శివ పార్వతులు ఆడవిల్లమ్మాయి తీసుకొని ఎండుకొండ కైలాసం వచ్చినప్పుడే రాశి వనదలు కళ్ళ చూసి ఏడుకొని ఎదుర్కొని పొన్నాని మెడలు నింపుకున్నారు బంగారు ముట్ట చేత బట్టి బాలకు తానం పోసిండ్రు పట్టుబట్టలు తీసి పొత్తిళ్ళు వచ్చి పొత్తిళ్ళ బాలను పొదిగా వండబెట్టి పచ్చిపాలు అయ్యాబట్టే పార్వతమ్మ ఔరాన పెట్టాబట్టే రామరామో పాలు ఊరాన వెంటబట్టే బిడ్డలే పండు నారాయణ ఉత్సవా ఏకలేక కలిగింది లోకలక్ష్మి రీతిగా మరి కొడుకు లేరు మరి బిడ్డ లేరని ప్రేమతోటి బాలని 21 రోజు నాడు వేదమూర్తులైన 101 మంది బ్రాహ్మణులు పిలిపించి కాదు అది చెప్పించింది బాణం గురు త్రిమూర్తులు తల్లి అయిపోతే సరస్వమైంది పరంజ్యోతి ఎల్లమ్మంట పేరు కూడా పెట్టినారు ఒకటైతే నాకు ఒకడైతే నాకు వెళ్ళి కాదు లేకుండా లేకుండా ఎటువంటి పద లేకుండా కొడుకులు వినంటది కల్లాడు ఉంటారు ఇంటి పూజలు పూజలు కడగలసి లోక ప్రపంచ దేవత పూజలు అంటారు పూజలు ఉంటది ఎల్లమ్మ ఇంటి పూజలు చావులు ఎల్లమ్మయ్యి దేవత ఇల్లు ప్రపంచ మీద పూజలు ఉంటది ఎందుకైనా పోయింది పాటలు వాడబట్టి పర్వతమ్మరా పెద్ద చేసుకుని వచ్చిన రుచి అంటారుగా పండు నారాయణయ్యో అన్నా ఇలా అట్లనా